హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను బ్రౌన్ రైస్ వండే పద్ధతి చూపిస్తున్నాను. ఈ బ్రౌన్ రైస్ అయితే టీ కప్ అండి, ఇవి చిన్నవి. ఇది చిన్న కుక్కరు. ఇందులో 2 కప్పులు బియ్యం వేసుకున్నాను. బియ్యం వేసుకుని 2-3 సార్లు కడిగేసి శుభ్రంగాని తెల్ల వాటర్ వచ్చేలాగా కడిగేసి అప్పుడు 4 గ్లాసులు వాటర్ వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తానండి. 1 గంట ముందు నానబెడతాను నేనైతేని. అలా నానబెడతాం వల్ల అడుగున వాటర్ అవి ఉండకుండా అన్నం మెత్తగా బాగుంటుంది, పొడి పొడిలాడుతాని. ఇవైతే 5 విజిల్స్ వేయించాలండి. రైస్ని బట్టండి. ఇది చిన్న కుక్కర్ కాబట్టి నేను 5 విజిల్స్ వేయిస్తాను. బ్రౌన్ రైస్ కదండి, మామూలు రైస్ లాగా గమ్మున ఉడకదు కాబట్టి 5 విజిల్స్ వేయించాలి. మరి ఇప్పుడు ఈ కుక్కర్లో పేలుతున్నావు కదండి, యూట్యూబ్లో అయితే చూసాను చాలా వరకును. ఎందుకు పేలుతున్నాయో నేను చెప్తానండి. ఇలాగ మనం కుక్కర్ పెట్టేసిన వెంటనే విజిల్ పెట్టేస్తామండి. అలా పెట్టకుండా కొంచెం సేపు అయ్యాక ఆవిరి వస్తున్నప్పుడు విజిల్ పెడతాం వల్ల అలా పేలవండి, విజిల్ ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈ అన్నం అది ఉంటుంది కదండి, విజిల్ మధ్యన ఉండిపోతుంది. ఆ అన్నం అయితే ఆవిరి రావడం వల్ల పైకి తన్నేస్తుంది. అప్పుడు చూసుకొని మనకి విజిల్ కరెక్ట్గా ఆవిరి వస్తుందో లేదో చూసుకొని విజిల్ పెడితే పేలకుండా ఉంటాయండి. మరి ఇది మీకు నచ్చితే మరి ఇలాగే చేయండి. చేసి కుక్కర్లో పేలకుండా జాగ్రత్త పడండి. మరి ఇలానే చూసుకోండి. మరి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదేండి ఈరోజు మా కూరలు అయితేని.